హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికి దండవత్ ప్రణామం అండి. అందరికి మన మార్నింగ్ స్వాగతం అండి. మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. భగవంతుని ఆశీర్వచనాలు తీసుకుని ఈ రోజు సెషన్ లో కడుగు పెడతాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం డివోటీస్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ శేష్ కుమారి మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలు. ప్రణామ్. ధన్యవాद प्रणाम। बलदेव जगन्नाथ सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, गौर प्रेमानंदे हरि हरि बोल। कृष्णा राधा बेंगलुरेश्वर की जय। प्रार्थनलो मज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवसादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। మనం 13వ అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యంలో ఉన్నామండి. ఈ రోజు మనం 29-30 శ్లోకాలు తెలుసుకోబోతున్నాం. నమన్ పశ్య హి సర్వత్ర సమవస్థితమీశ్వరం, నహినంత్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. సర్వత్రా ప్రతిజీవి యందును సమముగా నిలిచియుండు పరమాత్మను దర్శించువాడు తన మనసుచే తనను తాను హీనపరచుకొనడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు. 30వ శ్లోకం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః, యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. భౌతిక ప్రకృతి సృష్టింపబడిన దేహము చేతనే సర్వ కార్యములు వనరింపబడుచున్నవనియు మరియు తాను అకర్తననియు గాంచగలిగిన వాడు యథార్థ దృష్టి కలిగినట్టి వాడు. సో 13వ అధ్యాయంలో చిట్ట చివరి సెషన్కి వచ్చేసాం కదండి. ఏంటి? జ్ఞాన చక్షు. ఎవరైతే ఈ యొక్క ప్రకృతి పురుషుడు, అలాగే క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞానం జ్ఞేయం కదండి, వీటన్నిటి వివరాలు చక్కగా అర్థం చేసుకున్నవాడు ఏ విధంగా ప్రతిదాన్ని గాంచగలుగుతాడు కదండి. సో ప్రాబ్లం ఏంటి? మనకి దృష్టి లోపం వచ్చింది. దృష్టి లోపం అంటే ఎప్పుడైనా మనకి కళ్ళు సరిగా కనిపించట్లేదు అనుకోండి, ఏం చేస్తాము? తాడును చూసి పాము అనుకుంటాం, పామును చూసి తాడు అనుకుంటాం. అంటే యథార్థంగా ఏదైతే ఉందో చూడలేకపోతున్నాం, ఏదైతే లేదో దాన్ని మనం ఆపాదించుకుంటూ ఉంటాం. సో అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ఏంటి? మన దృష్టి సరిగ్గా ఉండాలి. అలాగే మన భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఏ విధంగా గాంచాలి అని యథార్థ దృష్టి, ఆ నిజమైన జ్ఞాన చక్షువులు కావాలి. మనకి ఎవరిస్తారు ఈ జ్ఞాన చక్షులు? గురువు. అందుకే కదండి, ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురువే నమః. ఈ అజ్ఞాన చీకట్ల నుంచి పారదోలిన గురువుకి మనం పదే పదే నమస్కరిస్తూ ఉంటాం. ఎందుకనండి? లేకపోతే ఆ జ్ఞానంలో మనం ఏమనుకుంటూ ఉంటాం? ఈ కనిపించే దేహమే మనం అనుకుంటాం కదండి. అలాగే మనమే యజమాని అనుకుంటూ ఉంటాం. ఈ మిథ్యాహంకార భావనలు నడుస్తూ ఉంటాం. కానీ మిథ్యాహంకారా నుంచి బయటపడి మనం భక్తితో సేవలో చక్కగా నియమించబడాలి అంటే ఈ అద్భుతమైన జ్ఞానం ఏదైతే 13-18 అధ్యాయాల వరకు ఇస్తున్నాడో ఆ జ్ఞానం మనకు చాలా ఉపయోగపడుతుంది. దేనికి? ఈ భౌతిక ప్రపంచం నుంచి వైరాగ్యం పొందడానికి కదండి. అక్కడ రియాలిటీ ఏంటి దర్శించగలడానికి. ఎవరు కర్త, ఎవరు అకర్త తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాడు స్వామి కదండి. సో మనం చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా స్వామి ఒక్కొక్కటి వివరించాడు కదండి. యొక్క ఫస్ట్ క్షేత్రజ్ఞుల గురించి చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఏం చెప్పాడు? జ్ఞానం జ్ఞేయం గురించి చెప్పాడు. అసలు నిజమైన జ్ఞానం ఏంటో చెప్పాడు. మనం చూస్తే ఆ తర్వాత 23వ శ్లోకం వరకు మళ్ళీ ఏం చెప్పాడు? ప్రకృతి పురుషుడు వాటి యొక్క సాంగత్యం ఏ విధంగా జరుగుతుంది అంటే భౌతిక ప్రకృతితో జీవుడు సంగమించినప్పుడు ఏం జరుగుతుంది
అటువంటి ఉన్నతమైన ప్రకృతికి సంబంధించిన జీవాత్మ ఈ యొక్క న్యూన ప్రకృతికి ఆధీనంలోకి ఏ విధంగా వస్తాడు అవన్నీ మనం చర్చించుకున్నాం. సో వాటి గురించి తెలుసుకుంటే ఏమవుతుందని చెప్పారు? 24, 25, 26 శ్లోకాల్లో చెప్పాడు. ఎవరైతే తెలుసుకుంటారో వాడు మోక్షానికి అర్హుడవుతాడు. చక్కగా అద్భుతంగా స్వామి చెప్పాడు. ఏమన్నారు? 24వ శ్లోకంలో కూడా చక్కగా చెప్పాడు స్వామి. ఎవరైతే గనక ఆ విధంగా దర్శిస్తారో అవగాహన చేసుకున్న వాడు ఏమవుతా అంటే మోక్షాన్ని పొందుతాడు. అంతేగాని మళ్ళీ తిరిగి జన్మింపడు. అంత అద్భుతమైన జ్ఞానం ఇది కదండి. సో ఎప్పుడైతే ఒక ప్రదేశంలో మనం ఉంటున్నాం, ఆ ప్రదేశం ఎంత డేంజరో మనకు తెలిస్తే చక్కగా అన్ని సుఖంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్న మన ప్రదేశం ఎంత డేంజరో మనకు తెలీదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడే ఉండే ప్రయత్నం చేస్తాం కదండి. సో ఇప్పుడు మనం ఎక్కడికో ఒక చోటకి వెళ్ళి ఉంటున్నాం. అక్కడ చుట్టూరు చాలా విషంగా కూడి ఉన్న ఎన్నెన్నో పెద్ద పెద్ద సర్పాలు తిరుగుతున్నాయని మనకు తెలియకపోతే మనం కూడా చిందులేసుకుంటూ తిరుగుతూ ఉంటాం. కానీ మనకు తెలిసింది, అయ్యో ఇక్కడ ఇంత పెద్ద పెద్ద విష సర్పాలు ఉన్నాయని తెలిసింది. తెలియటమే కాదు, చూడగలుగుతున్నావు. సో అప్పుడు ఇంకా అక్కడ ఉండగలుగుతారండి ఎవరైనా? ఉండడానికి ఇంకా ప్రయత్నిస్తారా ఎవరైనా చెప్పండి? ఎవరు ప్రయత్నిస్తారు మాతాజీ? కదా, ఎవరైనా చూడగలుగుతున్నారు, కళ్ళతో చూడగలుగుతున్నారు, తెలుసుకున్నారు, విన్నారు, వింటమే కాదు చూడగలుగుతున్నారు. లేకపోతే ఓన్లీ విన్నాము, చూడలేకపోతున్నాం. అప్పుడు ఏం చేస్తాం? ఓ ఏదో అపోహ, నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి ఇప్పుడు పెద్ద ప్లాన్ వేసాడు, నేనుండే ప్రదేశం అంటే వీడికి చాలా ఇష్టం కాబట్టి నన్ను ఏదో విధంగా అనుకుంటాం. కానీ ఇప్పుడు చూస్తున్నాం, అయ్యో నిజంగానే తిరుగుతున్నాయి పాములు ఇక్కడ అన్నప్పుడు ఏం చేస్తారు? వెంటనే పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఇక్కడి నుంచి ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి. సో అలాగే మనకు ఆచార్యులు చెప్తున్నారు, దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పినప్పటికీ కూడా మనం ప్యాకింగ్ చేయట్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడే ఇంకా 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 ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో యథార్థంగా చూడగలుగుతాం. ఏం జరుగుతుంది? అసలు నిన్నెవరు? అసలు చేసేదెవరు? చేస్తున్నాను అనుకునేదెవరు? నిజంగా కర్త ఎవరు? అకర్త ఎవరు? చూసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అమ్మో! ఇది ఎంత దుఃఖకరమైన ప్రదేశం. నేను సుఖంగా ఉండాలనుకుని ఉండే అవకాశం లేదు కదా ఇక్కడ. కదండీ! ఎలాగైతే మనకు తెలుస్తుంది, అమ్మో! పామొచ్చేసింది. ఎప్పుడొస్తదో తెలీదు. పడుకున్నప్పుడు వస్తుందో, రాత్రి వస్తుందో తెలీదు. మరి ఇక్కడ పామేంటి? మృత్యువు. కదండీ! మృత్యు అనే పెద్ద పాము నోట్లో మనం రోజు కొంచెం వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మనం భగవద్గీత చర్చించుకుంటున్నాం. కానీ భగవంతుడు భాగవతంలో చెప్పారు, ఎవరైతే కృష్ణ కథలో ఆళ్ళ సమయాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళ మీద ఈ కాల ప్రభావం ఉండదని చెప్తున్నారు. ఎందుకని? వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఎక్కడికి వెళ్తున్నారు? ఈ యొక్క శాశ్వతమైన దేహాన్ని పొందే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కాలం రియాక్ట్ అవ్వదు. లేకపోతే మిగతా అందరి దాంట్లో ఏమవుతుంది? సూర్యుడు ఉదయం అస్తమయం చేస్తున్న కొద్దీ కూడా వాళ్ళ కాలం ఒక్కొక్క రోజు, ఒక్కొక్క క్షణం తగ్గిపోతూ ఉంటుంది. ఆ కాల సర్ప నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే అయిపోయింది టప్ మింగేస్తుంది, అయిపోయింది. సో ఎవరైతే ఈ పాము ఉందని తెలిసిన వాడు ఏం చేస్తారు? దీని నుంచి బయటపడాలి. అసలు ఎక్కడైతే ఉండో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే జ్ఞానం చాలా అవసరం. సో అందుకనే చెప్తున్నారు కదండి. సో ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో యథార్థంగా దర్శించగలరు జీవాత్మని, దేహాన్ని, పరమాత్మని. ఈ మూడిటికి ఉన్న సంబంధం ఏంటి, ఈ ప్రకృతి ఏ విధమైన రోల్ ప్లే చేస్తుంది అంతా తెలుసుకుంటారు. ఇంకా ఏం తెలుసుకుంటారని చెప్పారు? 27వ శ్లోకం నిన్న చక్కగా చర్చించుకున్నాం. స్థావర జంగమాల్లో కనిపించేది ఏదైనా కూడా క్షేత్రజ్ఞుల సంయోగమే కదండి. ఈ రెండు కాకుండా వేరేది ఏమైనా ఉందా? మనం చూసే ప్రతి 84 లక్షల జీవరాశుల్లో ఆ యొక్క జీవికి పొందే దేహం ఏంటి? ఈ యొక్క పంచభూతాత్మకమైన దేహం, స్థూల దేహం, సూక్ష్మ దేహం, మనసు, బుద్ధి, అహంకారం అంతా ఉంటుంది కదండి. అలాగే క్షేత్రజ్ఞుడు జీవుడు ఉంటున్నాడు. సో వాళ్ళిద్దరికి మించి పరమాత్మ ఇద్దరిని ఆదేశిస్తూ ఉన్నాడు. ఇవి తప్ప ఇంకేం ఉన్నాయి? ఏది చూసినా క్షేత్రజ్ఞుడితోనే నిండిపోయి ఉంది. ఈ విషయాన్ని గాంచగలుగుతాడు. సో ప్రకృతి ఉంది, ప్రకృతి ఇన్స్ట్రుమెంటల్ గా ఉంటుంది. బట్ జీవాత్మ బంధింపబడుతున్నాడు. జీవాత్మ అకర్త, చేసేదంతా ప్రకృతి. ఇది గాంచగలుగుతూ ఉంటాడు. ఆ రెండిటి యొక్క సంయోగం ఇక్కడంతా జరుగుతుంది అని గాంచగలుగుతాడు. గాంచగలిగిన వాడు ఏం చేస్తాడని చెప్పారు నేను 28వ శ్లోకంలో. సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఏం చేస్తాడంటే ఆయన చూడగలుగుతాడు. యథార్థ దృష్టి, పశ్యతి, చూడటం. ఏం చూస్తాడంట? ఎవరున్నారు దేహంలో? జీవాత్మ, పరమాత్మ ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ కూడా నశింపరాని వారు, నశింపరు. దేహం నశిస్తుంది గాని ఆ జీవాత్మ, పరమాత్మ నశింపరు. ఈ యొక్క జ్ఞానాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాడెవరు? నిజమైన ద్రష్ట,
నిజంగా చూడగలుగుతున్నవాడు. ఏదైతే రియాలిటీలో ఉందో అది వాడు దర్శించగలుగుతున్నాడు. వాడిని ఏమంటారు? యథార్థమైన దృష్టి కలిగిన వాడు. ఇటువంటి యథార్థమైన దృష్టి కలిగిన వాడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసి అధ్యాత్మ ప్రపంచానికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కాబట్టి 28వ శ్లోకంలో ఏం చెప్పారు? ఇవి తెలుసుకున్నవారు యథార్థ దృష్టి కలిగి ఉన్నవారు. మరి వాటి ఫలితం ఏంటో ఈ రోజు మనం చర్చించుకోబోయే 29లో చెప్తున్నారు. ఏమంటున్నారు? సమం పశ్యని సర్వత్ర సమామస్థిత ఈశ్వరం. సో మొత్తం ఈశ్వర ఈ పరమాత్మని అన్ని చోట్ల కాంచగలుగుతారు. ఏమంటున్నారు? సర్వత్ర అంతటా సమంగా ఉన్నాడు. ఓ పరమాత్మ ఏమైనా అనుకుంటున్నాడా? మానవ దేహంలో అయితే నేను ఇలా వ్యవహరిస్తా. ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తా పరమాత్మ కింద. లేకపోతే వాడు ఇందరు గొప్ప జీవులైతే పంది కింద అయితే వాడికి నేను అన్ని ఫెసిలిటీస్ ఇవ్వను పరమాత్మ కింద అనుకుంటున్నాడా? లేదు. పరమాత్మ అందరితో కూడా సమంగా వర్తిస్తాడు. భగవంతుడు అందరితో కూడా సమంగా వర్తిస్తాడు. ఆయనకి ఎటువంటి పార్షియాలిటీ లేదు. కానీ ఎవరైతే తన్ని శరణాగతి పొందుతున్నారో వాళ్ళ పట్ల మొగ్గు చూపుతాడు అంతే. పార్షియాలిటీ లేదంటున్నారు. వాటి పట్ల భక్త వత్సలుడు అని అంటున్నారు. ఎందుకనంటే పార్షియాలిటీ లేదని ఏ విధంగా చెప్పగలమంటే భగవంతుని శరణాగతి పొందిన వారికి, పొందని వారికి అందరికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు. ఓహ్! నాకు శరణాగతి పొందిన వారికి మాత్రమే ఈ భూమి, నీరు, గాలి, ఆకాశం ఫ్రీ. మిగతా వాళ్ళందరూ నాకు ఫీజు కట్టాలి అని అంటున్నాడా? అలాంటి మన ఆస్తులు అమ్ముకున్నా సరిపోదు. ఆక్సిజన్ సిలిండర్ కొన్నప్పుడు కరోనా అప్పుడు మనకి ఈ విషయం బాగా అర్థమైంది. అప్పటి వరకు కూడా చాలా మంది అనుకున్నారు. ఏముందండి భగవంతుడు, భగవంతుడు అంటున్నారు. ఆయనకివ్వమంటున్నారు. ఆయన గ్రాటిట్యూడ్ అంటున్నారు. మేము కదా కష్టపడ్డాం. మేము కదా చేసుకున్నాం. అందుకే రిజల్ట్ వచ్చింది. అలా మాట్లాడే వాళ్ళందరికీ అప్పుడు అర్థమైంది. అయ్యో! ఇన్ని లక్షల కార్లు అలాగా ఆ! పార్కింగ్ ఏరియాలో పడి ఏడుస్తున్నాయి. ఎన్ని రకాల బట్టలు, నగలు అలా షెల్ఫ్‌లో ఉంటున్నాయి. ఏమీ చేయలేము. ఇంటి దరిదాపులు దాటి వెళ్ళలేం. అంటే ఎవరు నియంత్రిస్తున్నారు? కదండీ! చాలా మందికి అప్పుడు అర్థమైంది. చాలా మందికి ఆధ్యాత్మిక జీవితం యొక్క ఏమంటారు డోర్స్ అన్నీ అప్పుడే ఓపెన్ అయ్యాయి. ఆ విధంగా ఆలోచించడం ప్రారంభించారు. కదండీ! సో, కరోనా కూడా చాలా మంది జీవితంలో ఆధ్యాత్మిక వెలుగులు ఇచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సిట్యుయేషన్‌లో కానీ అప్పటికి కూడా చాలా మంది మెలకువగా కాకుండా ఇంకా మాయలో పడుకున్నవారు చాలా మంది ఉన్నారనుకోండి. బట్ చాలా మంది జాగృతమయ్యారు. కదండీ! ఎందుకంటే ఒకానొక సిట్యుయేషన్‌లో తెలివైన వాడు ఆలోచించగలుగుతాడు. నేనే అన్నిటికి యజమానయినప్పుడు నేనేం చేయాలనుకుంటే ఎందుకు చేయలేకపోతున్నా? ఈ దేహంతో ఏం చేయాలనుకుని ఎందుకు చేయలేకపోతున్నా? ఈ దేహానికి యజమాని నేనే అయితే. కదండీ! సో, ఒక్కొక్కసారి అదే దేహం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అదే దేహం ఎందుకు పనికిరాదు. ఒక్క మాట కూడా మాట్లాడలేం. అంటే ఎవరు నియంత్రిస్తున్నారు? ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూ ఉంటాం. గొంతులోంచి మాట రాదు. ఎందుకంటే ఇక్కడ ఉండాల్సిన అగ్ని సరైన పాలలో లేదనుకోండి మన పెదాలు కదులుతాయి గానీ వాయిస్ రాదు. అంటే ఇక్కడ అగ్ని దేవత మనకి సహకరించాలి. కళ్ళు చూడాలంటే సూర్యదేవుడు సహకరించాలి. కదండీ! ఎలాగైతే మొత్తం యూనివర్స్‌లో రకరకాల దేవీ దేవతలు యూనివర్సల్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారో, మన హృదయస్థ పరమాత్మ యొక్క కదండీ! ఆజ్ఞ మేరకు ప్రతి ఒక్క ఇంద్రియం ఒక్కొక్క ఇంద్రియ అధినేతతో కంట్రోల్ అవ్వబడుతుంది. ప్రతీదీ కంట్రోల్ అవ్వబడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చేసే కర్మ, చేయబోయే ఆలోచన ఎవ్రీథింగ్ నోట్ అవ్వబడుతుంది. ప్రతీదీ కంట్రోల్ అవ్వబడుతుంది. ప్రతీదీ కూడా కంట్రోల్డ్‌గా మనకు కొన్ని ఇవ్వబడతాయి అంతే. మనం అనుకోవచ్చు మొత్తం మన చేతుల్లోనే ఉంది. బట్ మన చేతుల్లో ఏమి లేదు. సో, ఈ విషయం ఎవడికి అర్థమవుతుంది? ఎవరైతే ఈ దృష్టి యథార్థమైన దృష్టి పట్టుకున్నాడో వాడికి అర్థమవుతుంది. సో, అటువంటి వాడు ఏం చేస్తాడంట? ఈ దృష్టి కలిగి ఉన్నవాడు ఓకే. ప్రతి జీవితో సమంగా పరమాత్మ ఉన్నాడు. ఆ జీవాత్మ, పరమాత్మ ఎప్పటికి నశింపరు. బట్ ఈ దేహం నశిస్తుంది. ఈ దేహం ఆ జీవుడికి ఇవ్వబడింది. ఈ దేహాన్ని ఆశ్రయించి జీవుడు ఉంటాడు. ఎప్పుడైతే ప్రకృతి ఎప్పుడైతే తీసేసుకుంటుందో మళ్ళీ రిటర్న్ భగవంతుడి యొక్క ఆదేశం మేరకు మళ్ళీ వాడు ఈ దేహాన్ని విడిచిపెట్టి తన కర్మానుసారం ఏ దేహం ఇస్తే ఆ దేహం ఈ విధంగా యథార్థంగా మొత్తం అక్కడ సిట్యుయేషన్ చూడగలుగుతూ ఉంటాడు. అటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడంట? నహినస్యాత్మనాత్మానం ఏమంటున్నారు? నహినస్తి, నహినస్తి అంటే తన పరిస్థితిని తాను దిగజార్చుకోడు. అంటే హీనమైన కార్యాలు చేయడు. హీనమైన కార్యాలు పనిగట్టుకుని ఎవరన్నా చేస్తారా? ఆ! ఏదండి హీనమైన కార్యం? అంటే డెఫినిషన్ ఏంటి చెప్పండి ఎవరైనా? దేన్ని హీనమైన కార్యం అంటారు? ఏదైనా డెఫినిషన్ ఉందా? ఇది హీనమైన కార్యం అని?
ఇంద్రియ భోగమే హీనమైన కార్యం మాతాజీ. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? ఎవరో మాట్లాడేది. మాతాజీ భగవంతుడి పట్ల శ్రద్ధ అంటే సరిగ్గా చేయకపోవడం ఏదైనా కర్మలు అట్లా అనుకుంటున్నాను. కృష్ణ మాతాజీ, ఓకే, భగవంతుడు చెప్పంది చేయడం మాతాజీ. భగవంత్ చెప్పింది చేయటం. ఓకే, ఏం హరే చెప్పాడు కృష్ణ, భగవంతుడు? అధర్మంగా ప్రవర్తించడం కాదు. భగవంతుడు ఏం భగవంతుని చెప్పాడు? సంబంధం లేకుండా చేసే ఏ కర్మని భగవంతుడు చాలా చెప్పాడు మాతాజీ. హరే కృష్ణ ఓకే, మాతాజీ. చాలా హరే చెప్పాడండి. కృష్ణ ఓకే, మాతాజీ. శాస్త్రాలలో లేనిది మనం చేయడమే అది హీనమైన కార్యం. ఓకే, శాస్త్రాల్లో లేనిది చేయటం హీనమైన కర్మ. ఓకే, ఇంకా వికర్మలు మాతాజీ. వికర్మ. ఓకే, భగవంతునికి విరుద్ధంగా చేసేది ఏ పైనైనా అది ఓకే, భగవంతుని విరుద్ధంగా చేసేది ఏదైనా హీన కర్మ. ఓకే, ఇంకా భక్తి చేసుకోపోవడం మాతాజీ. భక్తి చేసుకోపోవడం. భక్తి చేసుకోపోవటం హీనమైన కర్మ. ఓకే, వేదాల్లో చెప్పబడింది అనుసరించకపోవడం మాతాజీ. వేదాల్లో చెప్పిన వినకపోవటం. ఓకే, గురువులను ఆశ్రయించకుండా ఉండడం. గురువుల్ని ఏమన్నారు? గురువులను ఆశ్రయించకపోవటం. ఓకే, ఇంకా ఆశ్రయించకుండా వేరే బయటి ధర్మాలను బయటి వాళ్ళు చెప్పే మాటలను విని ఆ కార్యాలు చేయడమే హీనమైన. ఓకే, ఇంకా చేసే పనులు హీనమైన పనులు మాత్రం. భగవంతుడు జీవుడు ఆత్మని గ్రహించకపోవడం, ఆత్మ అని గ్రహించకపోవడం. ఆత్మని గ్రహించలేకపోవటం హీనమైన కర్మ. ఓకే, మతం మారడం కూడా హీనమైన కర్మే. ఓకే, మతం మార్చటం. ఓకే, ముందు మన గురించి మనకే అవగాహన లేదు, వేరే వాళ్ళని ఏం నాశనం చేస్తాం. ఓకే, ఇంకా భగవంతునికి అప్రియమైన కర్మలు చేయటం. భగవంతుడికి అప్రియమైనవి చేయటం. ఓకే, కర్మలు చేయటం. అన్ని భగవంతుడు చేస్తున్నాను తెలుసుకోకపోవడము, నేనే అన్నిటికీ అని అనడం కూడా హీనం. అన్నిటికీ నేనే అనటం. ఓకే, ఇంకా నామాపరాధాలు కూడా వస్తాయి. నామ అపరాధాలు. ఓకే, గురువుని నమ్మకపోవడం మాతాజీ. గురువు నమ్మకపోవటం హీనమైన కర్మ. వెరీ నైస్ పాయింట్. భగవంతునికి సేవ చేయటం, భోగ పెట్టకపోవటం, కీర్తనలకు చేయకపోవటం, ఇది కూడా ఒక ఇది మాతాజీ. ఓకే, భగవంతుని సేవించకపోవటం హీనమైన కర్మ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ప్రకృతికి సృష్టికి మొత్తం భోక్త భగవంతుడే అని గుర్తించకుండా మిథ్యాహంకారంలో ఉండడమే విద్యాహంకారంలో ఉండటమే హీనమైన కర్మ. వండర్ఫుల్ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సో మీ అందరూ మార్నింగ్ బిజీగా ఉంటారు, ఒక్కసారి మీ అటెన్షన్ అంతా భగవద్గీత మీద తీసుకొచ్చే ప్రయత్నం, చిన్న ప్రయత్నం. వెరీ నైస్, వండర్ఫుల్. అందరూ చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. సో ఏదైతే మన కర్మ బంధనాల్లో పెట్టుతుందో అదే హీనమైన కర్మ. సింపుల్ డెఫినేషన్. ఏదైతే మన కర్మ బంధనాల్లో పెడుతుంది, ఏ కర్మ అయితే చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ 14 లోకాలు తిరిగి రావాలి, జనన మరణ చక్రాల్లోకి నిలుపుతుందో అదే హీనమైన కర్మ. అది మనకి ఎంతటి ఆనందాన్ని ఇవ్వనే కదండి, మన శబాష్ అనే 10 మందికి ఆనందాన్ని ఇవ్వనే కదండి, కానీ అది హీనమైన కర్మ. ఏదైతే మన బంధనాల్లో పెట్టబడకుండా ఉంటుంది, జన్మ మరణ చక్రంలో మన ఏది పెట్టబడకుండా ఉంటుందంటే, ఏదైతే భగవంతునికి అలాగే గురువు యొక్క ప్రీత్యర్థం చేసే ప్రతి కర్మ మన బంధనాల్లో పెట్టబడకుండా ఉంటుంది. సో మనం చేస్తూ ఉంటే మనకు అర్థం అవుతుంది, ఎప్పుడైతే మన తృప్తి కోసం చేసేటప్పుడు ఎంత యాంగ్జైటీ ఉంటుంది మనసులో, ఎంతో యాంగ్జైటీ ఉంటుంది. నాకు తెలిసి మీ అందరూ కూడా ఫీల్ అయ్యే ఉంటారు. కానీ ఎప్పుడైతే దాని గురించిన పూజ, లాభ, ప్రతిష్ట లేకుండా కేవలం గురు యొక్క సంతృప్తి అలాగే భగవంతుడి యొక్క సంతృప్తి కోసం చేసిన చిన్నపాటి సేవైనా మనకి ఎంతో దివ్యానందాన్ని ఇస్తుంది. మీ అందరూ ఒకానొక సమయంలో మనందరూ ఫీల్ అవుతాం దీన్ని. కానీ ఒక్కసారి ఫీల్ అవటం కాదు, అది ఎప్పుడూ ఫీల్ అవ్వాలి. అటువంటి స్థితిలో ఉండాలి. ఏదైతే మనల్ని గురువు కృష్ణ సంతృప్తి కోసమే చేసే కర్మ, అది ఎప్పటికీ కూడా మన జన్మ మరణ చక్రాల్లో పెట్టబడము, అంతేకాకుండా అది బంధనాల్లో పెట్టబడదు. అది హీనమైన కర్మ ఎప్పటికీ కాదు కదండి. అది మనం అర్థం చేసుకోవాలి. మిగతా అదేదైనా ఈవెన్ భక్తిలో కూడా మనం చెప్పుకున్నాం, కపిల భగవాన్ గురించి చెప్పుకున్నప్పుడు చాలా సార్లు చెప్పుకున్నాం. ఏంటది? భక్తిలో కూడా 3 రకాలు ఉంటాయి. సత్వగుణ పూరితమైన భక్తి, రజోగుణ పూరితమైనది, తమోగుణ పూరితమైనది. సో ఈ మూడిట్లో ఏది చేసినా పైకి భక్తి అనిపించుకోవచ్చు, పైకి నామం పెట్టుకోవచ్చు, తిలక్ పెట్టుకోవచ్చు, కంటి పెట్టుకోవచ్చు, అందరితో సభాష అనిపించుకోవచ్చు. కానీ ఈ మూడిటితో ఏమంటారు, కలుషితమైంది అనుకోండి ఆ భక్తి. అంటే ఈ 3 గుణాలతో కలుషితమైన భక్తి అయితే ఏమవుతుంది, అది కూడా బంధనాల్లో పెడుతుంది. కాబట్టి గుణాతీతమైన భక్తి,
అంటే చేసే వ్యక్తి ఎలా ఉండాలి? ఈ రజోగుణ పూరిత, తమోగుణ పూరిత, సత్వగుణ పూరిత ఆ విధంగా చేయకూడదు. ఓకే. సో, అప్పుడు ఏం చెప్పారు? తమోగుణ పూరితలో భక్తి ఏం చేస్తారు? వాళ్ళేమనుకుంటారు, నేను ఒక్కదాన్నే భక్తుడిని. నేను ఒక్కదాన్నే భక్తి చేస్తున్నా. మిగతా వాళ్ళందరూ చాలా తప్పుగా చేస్తున్నారు. అసలెవరు చేయనే చేయట్లేదు. ఇంకేమనుకుంటారు వాళ్ళు? అసూయ, ద్వేషం, కోపంతో రగిలిపోతూ ఉంటారు వేరే భక్తుల పట్ల. సో, వేరే భక్తులు ముందుకెళ్తున్నారంటే ఈళ్ళకి బాగా భయమేస్తుంది. అమ్మో! ఈళ్ళని ఎలాగోలాగా ఏదో ఒకటి చేసి నాశనం చేసేయాలి. ఏదో విధంగా వాళ్ళని బాధ పెట్టేయాలి. ఇది తమోపూరితమైన భక్తి. కపిల భగవానుడు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళెలా ఉంటారు? వాళ్ళనేమని పిలిచాడో గుర్తుందా? పేరు? వాళ్ళనేమని పిలుస్తాడు కపిల భగవానుడు? భిన్న భావం కలవారు. భగవంతుడి యొక్క భావం కంటే భిన్నంగా ఉంది వాళ్ళ భావం. భగవంతుడు ఏం చెప్పాడు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కురు. బట్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ నన్ను శరణాగతి పొందండి. బట్ నేను భక్తిలో వ్యవహరిస్తాను. ఇది తమో గుణపూరితమైన భక్తి. రజోగుణ పూరితమైన వాడు ఏం చేస్తాడు? భక్తి చేస్తాడు గాని దేనికోసం? పూజ, లాభ, ప్రతిష్ఠ కోసం చేస్తూ ఉంటాడు. అటు గురువు సంతృప్తి కోసం, కృష్ణ భగవాన్ సంతృప్తి కోసం చేస్తాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. పూజ, లాభ, ప్రతిష్ఠ కదండి! దానికి అట్రాక్ట్ అయిపోతాడు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాడు పడిపోతాడు. అలాగే సత్వగుణ భక్తిలో వాడు ఏమనుకుంటాడు? ఓకే. ఈ భక్తి చేస్తే నన్ను కర్మబంధనాలు పెట్టబడకుండా ఉంటాను. హమ్మయ్య! చాలు. చాలు. ఇది నన్ను కర్మబంధనాలు పెట్టదో చాలు. అటువంటి భక్తి సత్వగుణ పూరితమైన భక్తి. కానీ కపిల భగవానుడు ఏమన్నాడు? అహైతుకి అప్రతిహత. కదండి! మొత్తం ప్రపంచమంతా తిరస్కరించనే. బట్ నీ గురువు కృష్ణుడు సంతృప్తి పడే విధంగా నువ్వు భక్తి చేస్తే ఏమన్నారు? అది విశుద్ధమైన భక్తి. కదండి! సో, మిగతా వాళ్ళ మెప్పు కోసం కాదు. కేవలం నీ గురువు కృష్ణ భగవాన్ యొక్క సంతృప్తి కోసం ఎప్పుడైతే కర్మలు చేస్తున్నావో అది విశుద్ధమైన భక్తి. అదెలా ఉంటుంది? అహైతుకి అప్రతిహత. కదండి! నిరంతరంగా సాగుతూ ఉంటుంది. ఎటువంటి భౌతికమైన దాని గురించి వాంఛించం. కదండి! అటువంటిది విశుద్ధమైన భక్తి. కపిల భగవాన్ అటువంటి భక్తి చేయమన్నాడు. సో, ఎవరైతే యథార్థ దృష్టిని గాంచగలుగుతున్నారో ఏమవుతుంది? వాళ్ళు గుణాతీతమైన స్థితికొచ్చి విశుద్ధ భక్తిలో నెలకొంటారు. సో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళెక్కడికి వెళ్తారు? పరాంగతిం. వాళ్ళెక్కడికి వెళ్తారు? పరమగతిని పొందుతారు. యద్గత్వా నినవర్తంతే తద్ధామ పరమం గతి. ఏమవుతుంది? ఎవరైతే నా ధామానికి వచ్చారో మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. అటువంటి ధామానికి వెళ్తారు. ఏమన్నారు? ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినర్జున. ఈ 14 లోకాలు ఎక్కడికెళ్ళా మళ్ళీ తిరిగి రావాలయ్యా. బట్ ఎవరైతే నా ధామానికి వస్తారో తిరిగి రావాల్సిన అవసరం లేదు. సో, అటువంటి పరమ గతిని పొందుతాడు వాడు. ఎవరు? ఎవరైతే యథార్థ దృష్టితో గాంచుతూ విశుద్ధ భక్తిలో నెలకొనున్న వాడు ఏమవుతాడు? పరమ గతిని పొందుతాడు. అది 29వ శ్లోకం చెప్తున్నారు. సో, 30వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఎవరు కర్త? ఎవరు అకర్త? కదండి! చాలా క్లియర్ గా చెప్తున్నాడు స్వామి. మనం చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ ఏమి కొత్తది కాదు. 13వ అధ్యాయంలో రిపీట్ అవుతూ ఉంటుంది. బట్ స్వామి దాన్ని డిఫరెంట్ కోణాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో, ఆ విధంగా మనం అక్కడున్న ఎసెన్స్ అంతా అర్థం చేసుకొని ఏం చేయాలి? ఈ భౌతిక విషయాల పట్ల వైరాగ్యం చెంది భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకోవటమే ఓవరాల్ 13వ అధ్యాయం యొక్క మెయిన్ కోర్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. కదండీ! సో, ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? ప్రకృతైవచ కర్మాణి క్రియమానాని సర్వశః. ఎవరు చేస్తున్నారంట? ఎవరు కర్త అంట? క్రియమానాని సర్వశః. కదండి! భౌతిక ప్రకృతితో సృష్టించబడిన ఈ దేహమే సర్వశః అన్ని కర్మలకి కూడా అన్ని విధాల తనే కర్త. మరి ఎవరు అకర్త? ఎవరు అకర్త అని చెప్తున్నారు? ఆత్మానం అకర్తారం. ఆ జీవాత్మ అకర్త అని ఎవరైతే గాంచగలుగుతాడో వాడు యథార్థ దృష్టి కలిగినట్టు వాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కర్త ఎవరు అంటున్నారండి? అన్నిటికీ కర్త ఎవరు? కర్త ఎవరు? దేవాది దేవుడు. అన్నిటికీ భౌతిక ప్రకృతిలో జరిగే సర్వ కార్యాలకి కర్త ఎవరు? భౌతిక ప్రకృతి. దానికి సంబంధించిన ఈ దేహం. అకర్త ఎవరు? జీవాత్మ. ఎవరైతే దీన్ని దర్శించగలుగుతున్నారో, ఇంతకు ముందు శ్లోకాలు క్షేత్రజ్ఞుని కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కర్త ఎవరు? అకర్త ఎవరు? చేసేది ఎవరు? ప్రకృతి సంబంధించిన ఈ దేహం, ఈ గుణాలు చేస్తున్నాయి మొత్తం అంతా. అకర్త ఎవరు? జీవాత్మ. సో, మనం దాన్ని అర్థం చేసుకుందాం ఈరోజు. ఇది చాలా అద్భుతమైన విషయం. భగవద్గీత చాలా అద్భుతంగా మనకు భగవద్గీతలో వివరించారు. మనం కరెక్ట్ గా దీన్ని విని అర్థం చేసుకుంటే మనం కూడా యథార్థ దృష్టితో చూడగలం కదండి. సో, కుదిరినంతగా నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఆ విధంగా మనకి చక్కగా మంచిగా అవగాహన వస్తుంది. రైట్. సో, మనకి 21వ శ్లోకంలోనే స్వామి చెప్పాడు. ఏమని? ఈ భౌతిక ప్రకృతి, జీవాత్మ
రెండు అనాది నుంచి ఉంటున్నాయి. ఈ రెండు అనాది నుంచి ఉంటున్నాయి కదండి. ఎందుకంటే రెండు భగవంతుని యొక్క శక్తులే కదండి. సో భౌతిక ప్రకృతి ఉంటుంది, అలాగే ఆధ్యాత్మిక ప్రకృతి, భౌతిక ప్రకృతి కదండి. బహిరంగ శక్తి, అంతరంగ శక్తి. అంతరంగ శక్తి యోగమాయ, అది ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతా ఉంటుంది. ఎప్పుడైతే భక్తుల మీద ఆవిడ యాక్ట్ అవుతూ ఉంటుంది. సో బహిరంగ శక్తి ఈ మాయ, భౌతిక ప్రకృతి. సో ఈ భౌతిక ప్రకృతికి ఏంటి ప్రధాన, అలాగే అవిద్య, విద్య, ఇవి శక్తులు ఉంటాయి కదండి. ఈ అవిద్య ఏం చేస్తుంది? జీవుణ్ణి మోహంలో ఉంచుతుంది. సో ఎవరైతే జీవాత్మ భగవంతుడి పట్ల అజమాయిషి చేయాలి, సో ఫస్ట్ వచ్చిన దుర్గుణం ఏంటి? అసూయ. ఇది చాలా సటిల్ గా ఉంటుంది. సో మనం వేరే వాళ్ళ మీద ఊరికే చిన్న చిన్న విషయాలకి పెద్ద భూతద్దం చేసి వాళ్ళని ఎలా అంటే అలా చేస్తూ ఉంటారు చాలా మంది. ఇదంతా దేనికి కారణం? అసూయ. ఈ అసూయ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? మనకి అసూయ వల్లే ఇక్కడికి వచ్చాం. కామ, క్రోధ, లోప, మోహ, మద, మాత్సర్య. ఈ మాత్సర్యం కారణంగానే ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి అక్కడిదంతా ఇక్కడ పడ్డాం. ఎవరి మీద అసూయ పెట్టుకున్నాం? ఫస్ట్ స్వామి మీదే అసూయ పెట్టుకున్నాం. స్వామి నువ్వే ఎందుకు సేవింపబడాలి, నీలాగా నేనెందుకు సేవింపబడకూడదు అని ఎప్పుడైతే ఆ చిన్నపాటి అసూయ మనలో ఎంటర్ అయింది వెంటనే ఇక్కడికి వచ్చి పడ్డాం. మరి ఇక్కడికి వచ్చాక కూడా అసూయను పెంచి పోషిస్తూ ఉంటే మనకి ఆ భౌతిక ప్రపంచంలోనే పర్మనెంట్ కస్టమర్ అయిపోతాం. అంతే, వెళ్ళే అవకాశం లేదు. సో అసూయ కారణంగా ఏం చేసుకున్నాం మనం? ఆధ్యాత్మిక ప్రపంచంలో శాశ్వతమైన దేహాన్ని విడిచిపెట్టి ఈ భౌతిక ప్రకృతి ఇచ్చిన అశాశ్వతమైన దేహాన్ని ధరించాల్సి వచ్చింది. దేహదారి, ఈ దేహాన్ని ఆశ్రయించి ఉంటాడు దేహదారి. నవరంధ్రాలు ఉన్న ఈ దేహాన్ని, ఈ పురాన్ని, ఇదొక సిటీ, నవరంధ్రాలు ఉన్న సిటీ. ఈ సిటీలో ఎవరు నివసిస్తున్నారు? జీవాత్మ ఉంటున్నాడు. సో ఉంటున్నప్పుడు ఏమనుకుంటున్నాడు? మిథ్యాహంకార భావనలో ఎప్పుడైతే చైతన్యం కలుషితం అయిపోవటం కారణంగా నేనే ఈ దేహం అని అనుకుంటున్నాడు. ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్ నేను అని అనుకోవటం ప్రారంభిస్తున్నాడు. స్లోగా ఆ విధంగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా యాక్ట్ చేయడం కారణంగా ఏమవుతుంది? కర్మ బంధనాల్లో పెట్టబడతాం. పుణ్యం, పాపం, కొన్ని సకర్మలు, కొన్ని వికర్మలు చేస్తూ చేస్తూ ఏం చేస్తున్నాం? ఈ కర్మల యొక్క ఫలితాలు పెట్టుకుని వాటి భోగించడానికి మళ్ళీ కొన్ని శరీరాలు, మళ్ళీ వాటిని భోగించడానికి వచ్చినప్పుడు ఇంకొన్ని కర్మలు చేసి దీన్ని అనంతంగా కొనసాగిస్తున్నాం. అందుకనే నిత్యబద్ధుడు అంటారు జీవుణ్ణి కదండి. మనం నిత్య సేవకులం. మరి నిత్య బద్ధులు ఎప్పుడయ్యాం? ఎప్పుడు వచ్చామో తెలియదు భౌతిక ప్రపంచానికి. అలాగా తిరుగుతున్నాం. అంత ఈజీ కాదు. సో మరి ఈ భౌతిక ప్రకృతి ఏం చేస్తుందని చెప్పారు మనకి ఇంతకు ముందు అధ్యాయంలో 9వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయచేత చరాచరం హేతు నానేన కౌంతేయ జగత్వి పరివర్తతే. ఏమవుతుందంట? భగవంతుడు చెప్తున్న నా శక్తుల్లో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా ఆధ్వర్యంలో స్థావర జంగ్రమాలని ఏమంటున్నారు? సృష్టించుచు లయం చేస్తూ ఉంటుంది. భగవంతుడు బీజ ప్రదాత, అహం బీజ ప్రదాపిత. ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఆ జీవుల్ని అందులో పెట్టడం కారణంగా, కాల ప్రభావం యాక్ట్ అవటం కారణంగా, ఈ ప్రధాన నుంచి అనేకమైన 24 భౌతిక మూలికలు రావటంతో పాటు ఆ జీవాత్మ అందులో పెట్టబడడం కారణంగా ఏమవుతుంది? ఈ భగవంతుని యొక్క కర్మన దైవ నేత్రేన అన్నాడు కపిల భగవానుడు. ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు జీవుడికి ఒకరొక రకమైన దేహాన్ని ఇస్తాడు స్వామి. ప్రకృతి ప్రసాదిస్తుంది అంతే. ప్రకృతి కేవలం ఏం చేస్తుంది? ఫెసిలిటేట్ చేస్తుంది. 3 కర్తలు ఉన్నారని చెప్పుకున్నాం: జీవాత్మ, ప్రకృతి, భగవంతుడు. సో భగవంతుడు నిర్ణయిస్తాడు మన దశ దిశ. ప్రకృతి మనకు ఒక దేహం ఇస్తుంది. జీవాత్మ ఏం చేశాడు? జీవాత్మ కోరుకున్నాడు అంతే. కోరుకోవటం మినహాయించి ఏమీ చేయలేడు జీవాత్మ. కేవలం కోరుకోవటం వరకే. సో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దాన్ని బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనం ఒక మూవీకి వెళ్ళాం, ఒక మూవీ థియేటర్కి వెళ్ళాం, టికెట్ కొనుక్కున్నాం, లోపలికి వెళ్ళాం, మూవీ చూస్తున్నాం కదండి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది? అక్కడ ఉన్న అంబియన్స్ ఎలా తయారవుతుంది? మనం మూవీతో ఫుల్ డీప్ లోకి వెళ్ళిపోయాం అనుకోండి. కొంతమంది చాలా డీప్ గా వెళ్ళిపోతారు. డీప్ గా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? హీరో ఏడుస్తుంటే వాళ్ళు ఏం చేస్తారండి? హీరో ఏడుస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఏడుస్తారు. హీరోకి ఏదో సాధిస్తే ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చేస్తారు? ఫ్లవర్స్, పేపర్ ముక్కలు వేసేస్తూ ఉంటారు కదండి. లేకపోతే హీరో సిస్టర్ కో చెల్లికో ఏదో అయిపోతే వీళ్ళు ఇక్కడ ఏడుస్తూ ఉంటారు కదండి. ఆ విలన్ కర్స్ చేస్తూ ఉంటారు. ఎందుకని? లీనమైపోయాం. ఆ మూవీలో ఉన్న హీరోని మనతో ఆపాదించేసుకుంటున్నాం.
ఏదైతే అక్కడ వస్తున్నాయో అది మందే అనుకుంటున్నాం. ఆడు ఏడిస్తే మనం ఏడుస్తున్నాం, వాళ్ళు నవ్వుతే మనం నవ్వుతున్నాం కదండి, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటే మనం చేసుకుంటున్నాం కదండి. సో ఈ విధంగా ఏమవుతుంది, అప్పుడు ఒకసారి చిన్నప్పుడు నేను ఒకసారి విన్నాను, ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, మనందరికీ తెలుసు సూర్యకాంతం గారు కదండి. సూర్యకాంతం గారు వల్ల పిల్లలు కూడా చూసేటప్పుడు తిట్టేసేవారంట ఆవిడ్ని. ఎందుకంటే ఆ విలన్ క్యారెక్టర్ అంతలాగా పోషిస్తుంది. సో తర్వాత అమ్మో నిజమే కదా, మన అమ్మ కదా, ఇదేదో జస్ట్ యాక్టింగ్. కానీ ఏమవుతుంది అక్కడ, లీనం అయిపోతాం కదండి. అలాగే ఇప్పుడు జీవాత్మ కూడా లీనం అయిపోతున్నాడు. ఎందుకని, ఈ దేహాన్ని తీసుకున్నాడు, దేహమే తాను అని ఫుల్గా ఆపాదించేసుకున్నాడు. ఇప్పుడు దేహంతో జరిగే ప్రతిదీ తందే అనుకుంటున్నాడు కదండి. ఈ దేహం ఏదైనా కష్టం వచ్చి దేహం ఏడుస్తుంటే వాడికి బాధ కలుగుతుంది కదండి. నిజంగా వాడికి ఏదైనా అయిందా, ఏమవ్వలేదు. నిజంగా మన సినిమా థియేటర్లో హ్యాపీగా ఏసీ రూమ్ లో చైర్ లో కూర్చున్నాం, చేతిలో పాప్కార్న్ ఉంది, పక్కన జ్యూస్ ఉంది, అన్ని బాగున్నాయి. కానీ అక్కడ చూసి ప్రతిదీ మనకు ఆపాదించుకుంటున్నాం. నిజంగా అక్కడ హీరోని కొడుతున్నాడు, మనం ఎవరు కొట్టట్లా, కానీ మనం ఆపాదించేసుకుంటున్నాం. ఎందుకని అందులో లీనం అయిపోయాం. అలాగే జీవాత్మ కూడా అంతే. జీవాత్మ ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే దేహదారి అయినప్పుడు దేహమే తాను అనుకుంటున్నాడు, దేహానికి జరిగే ప్రతిదీ తనకి ఆపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సరే అయితే ఈ ప్రాబ్లం ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఈ ఆడటం నవ్వటం మూవీలు చూసి ఎప్పుడు ఎండ్ అవుతుందండి ఈ ప్రాబ్లం? ఈ దేహమే నేను కాదు. ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఆ మూవీ నుంచి వచ్చే ప్రాబ్లం ఎప్పుడు ఎండ్ అవుతుంది? మూవీ ఆత్మ అయిపోయింది. సాక్షాత్కారం ఆ మూవీ అయిపోయిన ఆ తర్వాత మూవీ రియలైజ్ నుంచి అవుతుంది. బయటకు, అంటే ఇప్పుడు మూవీ అయ్యేంత వరకు ఉండాల్సిందేనా, మధ్యలో వచ్చేసే అవకాశం ఉందా, వచ్చేయచ్చా? మధ్యలోంచి వచ్చేయచ్చు మాతాజీ. మధ్యలోంచి వచ్చేసే అవకాశం ఉంది కదండి, మధ్యలోంచి వచ్చేసే అవకాశం ఉంది. అలాగే జీవాత్మకు కూడా అవకాశం ఉన్నది కదండి. జీవాత్మకు కూడా అవకాశం ఉన్నది, జీవన్ముక్తుడు అయ్యే అవకాశం ఉన్నది కదండి. ఓ మూవీ అయ్యేంత వరకు చూద్దాంలే, ఎలాగోలా ఏడ్చేద్దాం, ఎలాగోలా నవ్వేద్దాం అనుకుంటే అది వాడి కర్మ. లేదు, నాకు అవకాశం ఉంది, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. అలాగే ఎప్పటికైతే జీవాత్మకు అర్థమవుతుంది, యథార్థ దృష్టి కాంచినప్పుడు కదండి, లేదు బా ఇది కాదు నా ఎగ్జిస్టెన్స్, సో దీనికంటే పైన అతీతమైనది వేరేది ఉంది, ఇదంతా నేను అనుకుంటున్నాను అంతే, కానీ నాకేం ఎఫెక్ట్ అవ్వట్లేదు, నేను డిఫరెంట్, ఈ మూవీ డిఫరెంట్ అని ఎలాగైతే అర్థం అవుతుందో, అలాగే నేను డిఫరెంట్, ఈ దేహం డిఫరెంట్ అని అర్థమైనప్పుడు వాడు ఈ దేహ భావం నుంచి బయటపడినప్పుడు వాడు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా జీవాత్మ జీవన్ముక్తుడవుతాడు, నిత్య బద్ధుడి నుంచి జీవన్ముక్తుడవుతాడు. అది అవ్వమనే మన శాస్త్రాలు గురువులు మన ఆదేశిస్తున్నాయి. మన చేతుల్లోనే ఉంది, కొనుక్కున్నాం మనం, అలాగే కోరుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం, ఓకే తప్పలేదు. వచ్చాక అర్థమైంది, అయ్యో అదంతా ఇమాజినేషన్, అబ్బా అసలు నాకు దానికి సంబంధమే లేదు, నేను ఎందుకు ఏడుస్తున్నా, ఎందుకు నవ్వుతున్నా, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి కదండి. సో ఇంకొంచెం డీప్ గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ తో. సో ఎందుకు మనకి బాధ కలుగుతుంది, ఎప్పుడైతే మనం అటాచ్డ్ అవుతున్నాం, ఎప్పుడైతే దాంతో ఆ జీవాత్మ ఆ దేహంతో అటాచ్డ్ అవుతున్నాడో, సో ఎలా వస్తుంది మనకి దేహం కూడా, భౌతిక ప్రకృతి ఊరికి ఇచ్చేస్తుంది రకరకమైన దేహం, లేదు. మనకు భగవంతుడు అది కూడా 7వ అధ్యాయం 27వ శ్లోకంలో చెప్పారు, ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం స్వర్గే యాంతి పరంతప. ఓ పరంతప, కోరిక మరియు ద్వేషము వలన కలిగిన ద్వంద్వములచే మోహితులై మోహమునందే జన్మించుచున్నారు. దేని చేత? కోరిక మరియు ద్వేషం. ఏం కోరిక? భౌతిక ప్రకృతి చేత భౌతిక ప్రకృతిని భోగించాలనే కోరిక. మరి ఎవరి పట్ల ద్వేషం? భగవంతుడి పట్ల ద్వేషం. భగవంతునితో సమానంగా నేను భోగించాలన్న ఈ యొక్క భగవంతుడి పట్ల ఉన్న ద్వేషం. ఈ రెండిటి కారణంగా ఏమవుతుంది, ఏమొస్తాడు, సర్వభూతాని సమ్మోహం. అందరూ దేంతో మోహం అవుతారు? ద్వంద్వాలతో మోహం అయిపోయి ఏమవుతున్నారు, స్వర్గీయ యాంతి పరంతప. వాళ్ళు మళ్ళీ ఈ మోహానికి కారణమైన ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మలు తీసుకుంటూ ఉంటారు, జన్మిస్తూ ఉంటారు. సో కోరిక, ద్వేషం, ఈ రెండే కారణం కదండి. సో దీంతో ఏముంటున్నాయి ఇక్కడ, ద్వంద్వాలు. మరి ఏంటి మోహం? ఈ దేహమే నేను అనుకున్నాను, ఈ సో దేహానికి సంబంధించినవన్నీ నావి, ఈ కాలనీ, ఈ కుటుంబం, లేకపోతే ఈ సంఘం, ఈ రాష్ట్రం, ఈ దేశం, ఇలా దేహాత్మ భావన ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ విధంగానే కర్మలు చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా ఏమొస్తాయి, ద్వంద్వాలు వస్తాయి. ఏంటండి ద్వంద్వాలు? మనం పొందే ద్వంద్వాలు ఏంటి ఈ దేహంతో? కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు,
అభిమానం, ప్రేమ, లాభాలు ఓకే, లాభం, లాభం, నష్టం, సుఖం, దుఃఖం, గౌరవం, అగౌరవం కదండి, గౌరవం, అవమానం కదండి. చీకటి వెలుతురు. సో ఎవరో పొగుడుతూ ఉంటారు, ఎవరో చేదరించుకుంటూ ఉంటారు కదండి. ఇవన్నీ అంటే ద్వంద్వాలు. అదే ప్రపంచంలో ఉండవు ద్వంద్వాలు. అక్కడ కేవలం ఆనందం ఉంటుంది. ఆనందం, వెరైటీస్ ఆఫ్ ఆనందం ఉంటుంది. కానీ ఇక్కడ ద్వంద్వాలకి నిలయం భౌతిక ప్రపంచం. సుఖం, దుఃఖం రెండు ఉంటాయి. గౌరవం, అవమానం. ఈ రోజు ఎవరైతే పెద్ద గొప్పగా పొగిడిస్తారో వాళ్ళు రేపు పొద్దున నన్ను ఫుల్ గా తిట్టేయచ్చు కూడా. లేకపోతే వాళ్ళే అందరికంటే ఎక్కువగా నిన్ను ద్వేషించే వాళ్ళు అవుతారేమో కానీ. సో ఇది ద్వంద్వాలకి నిలయం. ఏది కాన్స్టెంట్ గా ఉండదు భౌతిక ప్రపంచంలో. అంటే చేంజ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఏది కాన్స్టెంట్ గా ఉంటుంది? మార్పు అనేది ఎప్పుడు ఉంటుంది. అది కాన్స్టెంట్ కదండి. సో మరి ఏం చేయాలి? ద్వంద్వాలకు అతీతమైన ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ ఎప్పుడైతే మనం ఈ భగవంతుడి పట్ల కోరిక, అదే భగవంతుడితో సమానంగా భోగించాలనే కోరిక, ఆయన పట్ల ద్వేషం ఉన్నంత కాలం ఏం చేస్తాం? ఈ ద్వంద్వాలు ఉన్న ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తూ ఉంటాం. సో వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఈ ద్వంద్వాల వల్ల ఏమవుతుంది? ఈ శరీరం ఒక్కోసారి సుఖం, ఒక్కోసారి దుఃఖం ఇస్తుంది. ఇప్పుడు ఎవరో పొగిడేశారు అనుకోండి, శరీరం గాల్లో తేలిపోతూ ఉంటుంది. ఎవరో తిట్టేశారు, ఆత్మని తిట్టారా? లేదు. ఆత్మని తిట్టగలరా? ఆత్మని ఏమన్నా నశింపగా చేయగలరా? లేదు. కానీ ఏదైతే శరీరానికి, ఏదైతే మనం ఒక ఐడెంటిటీ పెట్టుకున్న పలానా అని, దానికి ఏదైనా అవమానం జరుగుతుంది, దాన్ని రిప్రజెంట్ చేసి ఎవరైనా తిట్టారో వెంటనే ఏమవుతుంది? శరీరం దుఃఖాన్ని తెచ్చుకుంటుంది. సో ఇది ఎప్పటి వరకు అయితే జీవాత్మ ఈ దేహంతోనే ఆపాదించుకుంటూ ఉంటాడు, ఎలాగైతే మూవీలో ఏడుస్తా నవ్వుతూ చేస్తామో కదండి, అలాగే మనం కూడా చేస్తుంటాం. ఎలా అంటే ఇప్పుడు మన కారు ఒకటి ఉంది, చాలా ఇష్టమైన కారు, చాలా బాగా పెయింట్ చేసుకున్నాం, చాలా డెకరేట్ చేసుకున్నాం, కొత్త కారు చాలా బాగుంది. సో ఇప్పుడు ఎవరో వచ్చి ఢీ కొట్టేశారు, మన పెయింట్ పోయింది. అప్పుడు ఎలా ఫీల్ అవుతాం మనం? అంటే కార్ అంటే చాలా ఇష్టం వాడికి. కారే నేనే కార్ అన్నట్టుగా బతుకుతున్నాడు. ఎలా ఉంటుంది వాడి పరిస్థితి? బాధపడతాడు మాతాజీ, బాధపడతాడు. అవతల వ్యక్తితో ఆ రోజు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు. ఎందుకంటే వాడినే పర్సనల్ గా వచ్చి కత్తితో గుచ్చేస్తే ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరిస్తాడు. అది కాదు, ఆ కారు మన కారు కాదు, ఏ ట్రావెల్స్ లోనే వెళ్తున్నాం, రెస్పాన్సిబిలిటీ మనకేమి లేదు, మనది కానే కాదు, అది కూడా కొత్త కారే. అప్పుడు మనం అంతగానే రియాక్ట్ అవుతామా? అసలు ఎవరు మాతాజీ, తనది కాదు కదా అన్న భావనలో ఎవరు. ఎందుకంటే ఇప్పుడు మంది అనుకుంటున్నాం కాబట్టి మంది, అలాగే ఈ దేహం మంది అనుకుంటున్నాం కాబట్టే మనకి అటాచ్మెంట్. దానికి ఏది వచ్చినా సుఖం దుఃఖం. అక్కడ మనకు తెలుసు కారుకి దెబ్బ తగిలింది, మనకేం అవ్వాల, మనం చక్కగా ఉన్నాం, అయినా మన ఎఫెక్ట్. ఎందుకంటే దాంతో అటాచ్ అయి ఉన్నాం. ఇది నాది, నేనంటే కారు, నా కారు అంటే నేను కదండి, అలా అనుకుంటున్నాం. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది? దానికి ఏ చిన్న స్క్రాచ్ ఇచ్చినా మనకి ప్రాణం పోయింది అనుకని ఎక్కువ. ఇదే పరిస్థితి జీవాత్మది. పర్సనల్ గా తను ఎవరు అటాక్ చేయలేరు, ఏ వెపన్ అటాక్ చేయలేదు, ఏది చేయలేదు. కానీ తను ఏదైతే ఒక కలుషిత చైతన్యంతో ఉన్నాడో ఆ సుఖం దుఃఖం ఆ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. బట్ తనే అన్నిటికంటే అతీతమైన వాడు కదండి, తను అన్నిటికంటే అతీతమైన వాడు. సో ఈ సుఖం దుఃఖం రావడానికి ఎవరు కర్మలు చేస్తున్నారు? జీవాత్మ చేస్తున్నాడా? లేదు, దేహం చేస్తోంది. దేహం చేస్తోంది. ఏదైనా ఒక కర్మ చేయడానికి ఏమేం కావాలి? క్షేత్రం కావాలి, ఇంద్రియాలు కావాలి, వివిధ ప్రయత్నాలు కావాలి, జీవాత్మ ఉండాలి, పరమాత్మ. సో జీవాత్మ పరమాత్మ కాకుండా 3 ఉన్నాయి. ఆ 3 ఎవరిచ్చినవి? ఇంద్రియాలు, దేహం, వివిధ ప్రయత్నాలు అంటే సూక్ష్మ దేహం చేసేవి. ఈ 3 ప్రకృతి చేస్తోంది. జీవాత్మ కోరుకుంటున్నాడు, పరమాత్మ శాంక్షన్ చేస్తున్నాడు, ప్రకృతి చేస్తోంది. సో ఎవరు చేస్తున్నారు? గుణాలతో కంట్రోల్ అవ్వబడుతున్న దేహం చేస్తోంది, అంటే ప్రకృతి చేస్తోంది. ప్రకృతే కర్త, జీవాత్మ అకర్త. దీన్ని అర్థం చేసుకోగలుగుతాడు ఎవరైతే యథార్థమైన దృష్టి కలిగిన వాడు. ఓకే, నాకేమైనా కంట్రోల్ ఉందా ఈ రకమైన దేహమే కావాలని? లేదు కదండి. ఇప్పుడు మన సిటీకి వస్తాం, 1 BHK ఉంటుంది, 2 BHK ఉంటుంది, 3 BHK ఉంటుంది. మనం ఎటువంటి ఇల్లు తీసుకోవడానికి ఏదైనా మన ఈ ఇల్లే తీసుకోవడానికి ఏదైనా కండిషన్ ఉంటుందా? మన ఈ ఇల్లు ఒక ఇల్లు ఎందుకు చూస్ చేసుకుంటాం? ఎవరైనా కావాలని 1 BHK లో ఉండే ప్రయత్నం చేస్తారా? ఎందుకు చూస్ చేసుకుంటారు? మనం దేనికైతే రెంట్ పే చేయగలమో అటువంటి ఇంటినే మనం తీసుకుంటాం.
కదండి. అలాగే మనం దేనికైతే మన కర్మఫలాలు సూట్ అవుతాయో అటువంటి దేహాన్ని ప్రకృతిస్తుంది. మనం కుక్క దేహంలో ఉండి టై కట్టుకోవాలి, నేను ఆఫీస్‌కెళ్ళి మీటింగులు చెప్పాలంటే జరగదు. కుక్కలాగానే ప్రవర్తించాలప్పుడు. పంది దేహం వచ్చినప్పుడు పందిలాగానే ప్రవర్తించాలి. అప్పుడు నేను క్యారట్ హల్వా తింటానన్నా తినలేం. క్యారట్ హల్వా చాలా మంచిదని తెలిసినా క్యారట్ హల్వా తినలేం. పంది దగ్గరికెళ్ళి మనం క్యారట్ హల్వా తినమ్మా అంటే తింటదా? తినదు. మొహం చేదరించుకుంటుంది. ఎందుకని? ఎందుకంటే దానికి కండిషన్స్ అంతే. దానికి అక్కడున్న చైతన్యం అంతగానే వికసిస్తుంది. నాకు మలమూత్రాలే మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పంది దేహంలో ఉన్నప్పుడు చైతన్యం వికసించలా. సో, ఎలాగైతే మనకున్న చేతిలో ఉన్న డబ్బులను బట్టి మనం ఒక ఇల్లు రెంట్ తీసుకుంటామో, అలాగే మనకున్న కర్మ ఫలితాలను బట్టి ఏది భోగించాలి, ఎంతవరకు భోగించాలి, ఎంతవరకు సుఖం, దుఃఖం దాన్ని బట్టి ప్రకృతి భగవంతుని యొక్క ఆదేశం మేరకు ఒక దేహం ఇస్తుంది. అంటే మనకి లిమిటెడ్ కంట్రోల్ ఉంటుంది. వెరీ లిమిటెడ్ కంట్రోల్. దేహం పొందటం దగ్గర నుంచి, దేహం ఎలా బిహేవ్ చేయాలన్న దాని దగ్గర నుంచి, దేహం ఏ ఏ కార్యాలు చేయాలి, ఎలా నియమించబడాలి దానికి కూడా చాలా నియంత్రణ ఉంటుంది. ఒక ప్లేస్‌లో పెట్టడం వరకు కూడా ప్రకృతి చేస్తుంది. ఆ ప్లేస్‌లో పెట్టిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలి అది మాత్రం మన చేతిలో ఉంటుంది. ఏదైనా పూర్వ జన్మల ఫలితం ప్రకారం ఒక ప్లేస్‌లో మనల్ని పెట్టవచ్చు. కానీ ఆ ప్లేస్‌లో ఇప్పుడు మనం ఎలా వ్యవహరించాలి అన్నది ఇప్పుడు మనం ప్రెజెంట్ చేసే కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ప్రీవియస్ కర్మ నుంచి వచ్చిన ఇప్పుడున్న ప్రదేశాన్ని మనం మార్చలేకపోవచ్చు. బట్ ఇప్పుడు చేస్తున్న కర్మల ప్రకారం మన చేతిలో ఉన్నాయి కాబట్టి ప్రెజెంట్ కర్మలు వాటి ద్వారా మన ఫ్యూచర్ డెస్టినేషన్ మనం మార్చుకోవచ్చు. అయ్యో! ఇటువంటి దేహమే ఎందుకొచ్చిందండి? ఇంత అందవిహీనంగా ఎలా అండి? ఇంత వికారమైన దేహం ఎందుకిచ్చాడు? ఓకే. నీ కర్మ ఫలితం వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వేం చేయవచ్చు? ఫ్యూచర్‌లో మార్పు లేని దేహం కావాలి. శాశ్వతమైన దేహం కోసం ప్రయత్నించవచ్చు. సో, ఎప్పుడు చేయగలవు ఆ పని నువ్వు? కర్త ఎవరు? అకర్త ఎవరు తెలుసుకోగలిగినప్పుడు. కదండీ! ఎంత అటాచ్డ్‌గా ఉంటామంటే మనం కదండీ! ఎలాగైతే కారు ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. కదండీ! ఆ మూవీ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి నేను ఒక మహారాజ్ క్లాస్‌లో ఇది విన్నాను. నాకు చాలా 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 నచ్చుతుంది ఇది. చాలా సార్లు నేను చెప్పే ఉంటాను. సో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇల్లు కాలిపోతూ ఉంటుంది అగ్నికి. లబో దిబోమని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకున్న కుమారుల్లో కుమారుడు పెద్ద కుమారుడు వచ్చి, "నాన్నగారు ఇది నిన్నే కదా వేరే వాళ్ళకి అమ్మేసాం. వాడు అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు మనకు సంబంధం లేదు ఈ ప్రాపర్టీకి ఏమైనా." అవునా? ఈ విషయం నేను మర్చిపోయానురా! ఇది ఇంకా మనదే అనుకుని ఏడుస్తున్నా. ఒక్క నిమిషం వెంటనే జాయ్‌ఫుల్ అయిపోయాడు. వెంటనే నెక్స్ట్ మినిటే. తర్వాత ఒక గంట మొత్తం అప్పటి వరకు ఎంతో ఆపి ప్రయత్నం చేసాడు మంటని అంతా వదిలేసాడు. ఒక గంట తర్వాత చిన్న కొడుకొచ్చాడు. నాన్నగారు నిన్న ఈవినింగ్ పొద్దున్న డీల్ కరెక్టే. ఈవినింగ్ వచ్చాడు అడ్వాన్స్ తీసేసుకున్నాడు. ఈ ఇల్లు మందే. మళ్ళీ ఏడవటం ప్రారంభించాడు లోపోతు. సో, ఫస్ట్ విచారం కలిగించడానికి ఏంటి కారణం? మధ్యలో జాయ్‌ఫుల్ సంతోషం రావడానికి ఏంటి కారణం? తర్వాత మళ్ళీ విచారం రావడానికి ఏంటి కారణం? అటాచ్‌మెంట్, సాంగత్యం, దాంతో ఉన్న అటాచ్‌మెంట్. జీవాత్మ కూడా అంతే. కదండీ! సో, జీవాత్మకి ఎటువంటి చేత అంటబడడు. కానీ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే సో అటాచ్డ్ దేహంతో, దేహమే నేను, ఆ ఇల్లే నేను, ఈ కారే నేను, కదండీ! ఈ మూవీలో జరుగుతున్న హీరో నేనే అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అటాచ్డ్ అయ్యి సేమ్ భావాలు మనం వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరు చేస్తున్నారు? ఈ కర్మలని ఎవరు చేస్తున్నారు? దేహం చేస్తోంది. నేనేం చేస్తున్నా? మూవీకెళ్ళి నేనేమన్నా చేస్తున్నానా? హీరోతో ఫైట్ చేస్తా మూవీకెళ్ళి నేనేం చేస్తున్నానండి? జస్ట్ చూస్తున్నాం అంతే. జీవాత్మ కూడా కేవలం చూస్తూ ఉంటాడు. కేవలం దర్శిస్తూ ఉంటాడు. ద్రష్ట చూస్తూ ఉండటం తప్ప ఏం చేయటం ఉండదు. కదండీ! సో, మరి ఎప్పుడు ఆ జీవాత్మ యొక్క బుద్ధి కంటే ఎక్కువ హయ్యర్ లెవెల్ అయినప్పటికీ కూడా, ఈ కలుషిత చైతన్యం కారణంగా, ఈ దేహ భావనలో ఉండటం కారణంగా రకరకాల దేహాలు తీసుకుంటాడు. సరే అయితే మనకర్థమైంది. ఈ దేహమే కర్త. మనం అకర్త. సరే అయితే ఇప్పుడు మనం ఎవరినైనా ఎళ్లి ఏదైనా చేసిస్తే, "ఏవండీ నా దేహం అండి చేసింది. నేను కాదు" అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. కదండీ! నా కారండి గుద్దింది. నేను గుద్దలేదండి. అంటే అవుతుందా? నా దేహంలో ఉన్న చేతులండి మిమ్మల్ని పొడిచేసాయి. నేను కాదండి.
ఎవరు తీసుకెళ్తారు? ఓకే. ఆ దేహంలో ఉన్న చేతులు అలా వ్యవహరించడానికి కారణం నువ్వే కాబట్టి నువ్వే జైలుకెళ్ళు. ఈ కారు వచ్చి అలా గుద్దడానికి కారణం నువ్వే డ్రైవ్ చేసావు కాబట్టి నువ్వు జైలుకి వెళ్ళు. అంటే ఎవరు రెస్పాన్సిబుల్? నువ్వే జీవాత్మ రెస్పాన్సిబుల్. ఎందుకంటే జీవాత్మ అలా కోరుకున్నాడు కాబట్టి ప్రకృతి అలా ఫెసిలిటేట్ చేసింది. ఆ విధంగా చేసావు కాబట్టి జీవాత్మ 100% రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. సో ఇది ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఎవరినో పొడిచి చంపేశాడు. సో చంపేసినప్పుడు అక్కడ ఎవరో ఒక వ్యక్తి చూస్తున్నాడు. అంతే కేవలం చూస్తున్నాడు. పొడిచేసి చంపేసిన వ్యక్తి కత్తి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ కత్తి పట్టుకొని నేనే చేశా అంటే శిక్ష ఎవరికేస్తారు? ఓకే. నువ్వే చేసావా? వండర్‌ఫుల్. సరే అయితే దొరికిపోయాడు దొంగ. కానీ నువ్వేం చేయలా. మనం చేసేది కూడా అంతే. చేసేదన్నీ త్రిగుణాలు. మనం ఏం చేస్తున్నాం? నేనే చేశా. నేనే అని ఎప్పుడైతే అన్నామో ఏమవుతుంది? సరే అయితే నువ్వేనా? సరే వెరీ నైస్. అయితే తీసుకురా. ఈ కర్మ బంధనాల్లో పెట్టబడు. మరి ఏం చేయాలండి? సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అంటే ఈ త్రిగుణాతీతమైన స్థితికి వెళ్ళాలి. కదండీ! త్రిగుణాతీతమైన స్థితికి వెళ్ళాలి. మనం చెప్పుకున్నాం కదా! ఈ ప్రకృతి ఇచ్చింది ఈ దేహం, క్షేత్రం, వివిధ ప్రయత్నాలు అవి మన యొక్క ప్రీత్యర్థం కాకుండా భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేసినప్పుడు కదండీ! ఏమవుతుంది? మనం చెప్పుకున్నాం. అదే మనసు నియంత్రిస్తే మనకి స్నేహితుడు, నియంత్రించకపోతే మన మనసే మనకి శత్రువు అని 6వ అధ్యాయంలో చక్కగా చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే ఈ మనసు నియంత్రింపబడాలి. మనసు ఎలా నియంత్రించబడుతుంది? సవై మన కృష్ణ పాదారవిందయో ఎప్పుడు భగవంతునికి పాద పద్మాల దగ్గర ఉండాలి. మనత్రాయతే ఇతి మంత్రః. మంత్రం చేత దాన్ని నియంత్రించవచ్చు. ఇంకా ఎలా నియంత్రించబడుతుంది? ఈ మనస్సు పైన ఉన్న బుద్ధి. బుద్ధి ఎలా ఉండాలి? భౌతికమైన ఇంటెలిజెన్స్ కాకుండా ఆధ్యాత్మికమైనప్పుడు ఏమవుతుంది? ఆ ఆధ్యాత్మికమైన బుద్ధి ఈ మనసు ఎంతో చంచలమైన మనసును నియంత్రించగలిగితే, ఈ మనసు ఇంద్రియాలను నియంత్రిస్తే కదండీ! అప్పుడు ఈ దేహం, ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో ప్రయత్నాలు అవన్నీ కూడా స్వామి సేవలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి చైతన్యం శుద్ధీకరణ అవుతుంది. మళ్ళీ మనం చేసే ప్రతి కర్మ అకర్మ అవుతుంది. మన బంధనాల్లో పెట్టబడదు. అటువంటి వాడు క్లియర్‌గా చూడగలుగుతాడు. కర్త ఏంటి? అకర్త ఏంటి? అని చూసినప్పుడు ఓకే. సో, నేను అకర్తని. కాబట్టి ఎలా ఉండాలి? బట్ ఈ దేహానికి నేను ఇప్పుడు దేహధారిని కాబట్టి, ఈ దేహంతో చేసే ప్రతీదీ కూడా మళ్ళీ ఇంకొక దేహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈ దేహాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి? ఇది అశాశ్వతమైనప్పటికీ కూడా నా కర్మ ఫలితాలొచ్చింది. అదృష్టవశాత్తు ఒక గురువు, కృష్ణ భగవానుడి శాస్త్రం అంటే ఏంటో తెలిసింది అని ఉపయోగించుకుని దాన్ని మళ్ళీ ఇంకొక అశాశ్వతమైన దేహంలో పెట్టబడకుండా ఈ యొక్క దేహాన్ని, ఇంద్రియాలని, వివిధ ప్రయత్నాల్ని వినియోగించుకుంటే ఏమవుతుంది? వెంటనే మనం భౌతిక ప్రకృతి ఆధ్వర్యం నుంచి అంతరంగిక ప్రకృతి యోగమాయ ఆధ్వర్యంలో పెట్టబడతాం. జీవన్ముక్తులవుతాం. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి జీవాత్మ రెస్పాన్సిబుల్. జీవాత్మ అకర్మ అయినప్పటికీ కూడా ఈ జీవాత్మ ఈ దేహాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ అది స్థూల దేహంతో చేసేదైనా, సూక్ష్మ దేహంతో చేసేదైనా జీవాత్మ రెస్పాన్సిబుల్ కాబట్టి వాటిని భగవంతుని యొక్క సేవలో వినియోగించాలి. స్వామి అదే చెప్తున్నాడు. నువ్వు అకర్త, కర్త త్రిగుణములు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుని, నువ్వు నిజమైన యజమాని కాదని అర్థం చేసుకుని, నీ నిజమైన యజమాని నేను అంటే దేవాది దేవుడి యొక్క శరణాగతిని ఎప్పుడైతే పొందుతావో, అప్పుడు మళ్ళీ ఈ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదయ్యా అని చక్కగా పరంతప కదండి. సో శత్రువుల్ని జయింపచేసేవాడా. సో మనం కూడా శత్రువుల్ని జయించాలి. ఏ శత్రువుల్ని? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను కనుక మనం జయించగలిగితే కదండి మళ్ళీ మనం తిరిగి ఇంకొక తల్లి గర్భంలో మనం పెట్టబడం. కాబట్టి మన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు కర్త, ఎవరు అకర్త తెలుసుకుని కదండి ఈ యొక్క అకర్త మళ్ళీ ఇంకొక దేహం తీసుకోకుండా ఉండాలి అంటే గుణాతీతమైన స్థితిలో ఉండాలి. తన జీవాత్మను అర్థం చేసుకోవాలి. క్షేత్రజ్ఞులు ఎలా వ్యవహరిస్తున్నాయి భౌతిక ప్రపంచం మొత్తం, వాటి సమూహం ఎలా ఉంది. సో ఇక్కడి నుంచి నేను బయటపడాలి, శాశ్వతమైన దేహాన్ని చేసుకోవాలి అంటే ఏం చేయాలి కదండి. సో ఏదైతే నేను ఇప్పుడు ఒక ప్రకృతి గుణాల మధ్య బంధింపబడి రకరకాల దుష్కర్మల్లో ఉంటున్నానో, అటువంటి దుష్కర్మల నుంచి నేను బయటపడాలి అంటే
ఈ యథార్థమైన భగవద్ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడు భగవద్ విజ్ఞానాన్ని తెలుసుకుని గురుముఖత అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ, ఆ గురువు ఇచ్చిన జ్ఞాన దీపంతో యథాతథంగా ఏది పాము ఏది తాడు తెలుసుకుని, ఏది భౌతికం ఏది ఆధ్యాత్మికం, ఏది బంధనాలకి చేస్తుంది ఏది బంధన విముక్తులను చేస్తుంది తెలుసుకుంటే కదండి వాడు నిజమైన యథార్థ దృష్టి కలిగిన వాడు, వాడే పరమగతిని పొందుతాడు, మోక్షాన్ని పొందడానికి అర్హుడు, జన్మ మరణ చక్రాల మళ్ళీ పెట్టబడడు. ఇంత అద్భుతమైన విషయాలను భగవంతుడు చెప్పారు. సో ఇంకా భగవంతుడు కంటిన్యూ చేస్తారు. ఇంకా యథార్థమైన దృష్టి గల వాళ్ళు ఏ విధంగా ఉంటారు అవన్నీ మనం రేపటి శ్లోకాలు తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జీవాత్మ ప్రోద్బలం వల్లనే పంచేంద్రియాలు పనిచేస్తాయి కదా మాతాజీ? జీవాత్మ ప్రోద్బలం వల్లనే, అవును, జీవాత్మ ఉన్నంతసేపే దేహం పనిచేస్తుంది. కానీ జీవాత్మ ఎప్పుడైతే కలుషితమైన చైతన్యంతో ఉన్నప్పుడు వాటిని ఎలా వినియోగిస్తాడు? తన ఇంద్రియ తృప్తి కోసం వినియోగిస్తాడు కదండి. సో ఇప్పుడు ఎవరైనా ఒక మేనేజర్ ఉన్నాడు అనుకోండి ఒక కంపెనీలో, బాగా తన చైతన్యం పాడైపోయింది అనుకోండి, ఆ కంపెనీలో వచ్చే లాభాలని తన ఇంటి కోసం తన ఇంటి డెవలప్మెంట్ కోసం వాడుకుంటాడు. లేకపోతే చైతన్యం కలుషితం అవ్వకుండా ఉంటే ఏం చేస్తాడు? కంపెనీ అభివృద్ధి కోసం ఉపయోగిస్తాడు కదండి. ఎందుకంటే అదంతా కంపెనీ ప్రోడక్ట్ అదంతా కదండి. సో కానీ ఎప్పుడైతే కలుషిత చైతన్యం వచ్చినప్పుడు తన ఇంటి కోసం తన డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు కదండి. అలాగే ఈ యొక్క ఇంద్రియాలు దేహం ఎవరివి? ప్రకృతివి. ప్రకృతి ఎవరిది? స్వామిది. సో స్వామి యొక్క సేవలు వినియోగించాలి కదండి. సో ఈ చిన్నపాటి స్వతంత్రం అనేది ఉన్నది ఆ యొక్క మేనేజర్ కైనా కానీ ఒక అవకాశం ఉంది కదండి. ఆ ప్రాఫిట్స్ ని ఎవరైతే యజమాని ప్రొడక్ట్ ఇచ్చాడో మనకి, ఈ కంపెనీ పెట్టాడు, ఆయనకి ఇవ్వాలి కదండి. ఆయన కోసం నేను పని చేయాలని అతనికి చిన్నపాటి స్వతంత్రం ఉన్నది. ఆ చిన్నపాటి స్వతంత్రాన్ని అతను దుర్వినియోగపరచుకోకుండా ఆ యజమాని సంతృప్తి కోసం చేస్తే ఎటువంటి బంధనాల్లో పెట్టబడడు కదండి. అలా కాకుండా ఇప్పుడు బ్యాంక్ లోనే ఉన్నాడు, ఎవరో ఒక లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తే ఆ రోజు బాగా సంబరం చేసి తీసుకుని కదండి, ఎవరో ఆ రోజు ఒక 50,000 డ్రా చేసేస్తే ఆ రోజు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడు నిజంగా తెలివైన వాడు మూర్ఖుడు కదండి. ఎందుకంటే ఆ బ్యాంక్ అయితే అంది కాదు, జస్ట్ అక్కడ పనిచేస్తున్నాడు అంతే. మనం కూడా అంతే కదండి. మనం జీవాత్మ కొన్ని ఫెసిలిటీస్ మన కర్మానుసారం మనకి ఇచ్చినప్పటికీ కూడా నిజమైన యజమాని స్వామి. సో ఆయన నిజమైన హృషికములకు యజమాని అయిన స్వామి హృషికేశుడి సేవలు మన హృషికాలను ఉపయోగించాలి. బట్ చిన్నపాటి స్వతంత్రం ఉంది. ఆ వృషికాల ఇంద్రియాలని మన సేవలో ఉపయోగించాలా, స్వామి సేవలో ఉపయోగించాలి. మనం చేసే ప్రతి పనికి కర్త జీవాత్మనే అవుతుంది కదా మాతాజీ. కోరుకోవటం జీవాత్మ చేస్తాడు, ప్రకృతి ఫెసిలిటేట్ చేస్తుంది, పరమాత్మ శాంక్షన్ చేస్తాడు. హరే కృష్ణ మాతాజీ. అకర్త ఏమో పరమాత్మే కర్త. ఇప్పుడు ఈ త్రిగుణాలు అనేవి ఈ దేహానికి ఆపాదించబడడం వల్ల తను కర్తలా వ్యవహరిస్తాడు జీవుడు, అంతే కదా మాతాజీ? కర్త దేహం అదే చెప్పారు కదా. దేహం అంటే ఏంటి? ప్రకృతి, త్రిగుణములు. ఇప్పుడు జీవాత్మ ఎందుకు రెస్పాన్సిబుల్? జీవాత్మ కోరుకున్నాడు కాబట్టి రెస్పాన్సిబుల్. కోరుకున్నాడు కాబట్టి ప్రకృతి అవకాశం ఇచ్చింది, రైట్? సో జీవాత్మ ఎవరిని ఎంప్లాయ్ చేస్తున్నాడు? ప్రకృతి ఇచ్చిన దేహాన్ని, ఇంద్రియాలని, ఆ యొక్క సూక్ష్మ దేహంలో ఉన్న మనసు బుద్ధి అహంకారాన్ని తన ఇంద్రియ భోగం కోసం వినియోగిస్తున్నాడు కదండి. సో జీవాత్మకి ఇవ్వబడ్డ ఫెసిలిటీని జీవాత్మ దుర్వినియోగపరుచుకుంటున్నాడు అదనమాట. మాతాజీ ఇక్కడ జీవాత్మకి ఎగ్జాంపుల్స్ మీరు చాలా బాగా చెప్పారు. అయితే జీవాత్మ అలా సాక్షిభూతంగా చూస్తుంది అని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా మాతాజీ. ఇంకొకటేమో మనం అదే నేనే అని చెప్పి అదే ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, వేరే వాళ్ళు చనిపోతే మనం తీసుకొని వస్తే తను నేను కాదు అన్నా కూడా వాళ్ళు, అక్కడ మనం ఎలా అర్థం చేసుకో అంటే రెండింటికి మీరు జీవాత్మ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, రైట్? కొంచెం అర్థమైంది, కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది మళ్ళీ. ఇది వింటే అర్థం అవుతుంది, వినగా తీయగా ఎలా అవుతుందో ఇది కూడా వింటే మీకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది, రైట్? సో ప్రకృతి చేస్తుంది, ఇప్పుడు ఈ దేహం చేస్తుంది కదండి. దేహం చేస్తుంది, ఎందుకు చేస్తుంది? మనం కోరుకున్నాం కాబట్టి చేస్తుంది. కోరుకున్నాం కాబట్టి ఇప్పుడు దొంగ ఏదో దొంగలించాలి అనుకుంటాడు, అనుకుంటాం వరకే. పరమాత్మ శాంక్షన్ ఇస్తేనే ఆ
కొరస్పాండింగ్ అవకాశం అనేది వస్తుంది కదండి. సో కోరుకున్నది ఎవరు? జీవాత్మ, రైట్. సో ఇప్పుడు ఎవరైతే జీవాత్మ నేనే చేస్తున్నా అనుకుంటున్నాడు అనుకోండి కదండి, అప్పుడు జీవాత్మ బంధనాల్లో పెట్టబడతాడు. ప్రకృతి చేస్తోంది, నీ దేహం చేస్తోంది. ఈ దేహం నేనే దేహం అనుకుంటున్నావు, నేనే చేస్తున్నాను కదండి, అదన్నమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక కార్యం చేసేస్తుంది, అది ఎవరు చేస్తున్నారు? ప్రకృతి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో ఒక వ్యక్తి ఒకరిని షూట్ చేసేసాడు కదా, ఆ షూట్ చేసింది ఎవరు? ప్రకృతి కదండి. ఆ ఎగ్జాంపుల్ లో మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రకృతి అంటే ప్రకృతి అన్ని కార్యాలు చేస్తోంది అంటే ప్రకృతి ఇచ్చిన దేహం, ఇంద్రియాలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ జీవాత్మ ఆ దేహంతో పోల్చుకుంటున్నాడు. ఎవరైతే అక్కడ కాల్చిన వ్యక్తితో ఇంకొక వ్యక్తి తన్ని ఆ ప్లేస్ లో పెట్టుకున్నాడు అనుకోండి, తను రెస్పాన్సిబుల్ కదా, అదనమాట. అది మనం అర్థం చేస్తాం. అర్థమైందా మాతాజీ? ఇంకా అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ. రైట్. సో అదనమాట. సో ఏదైతే దేహం చేస్తోంది, మనం ఏమనుకుంటున్నాం? మనమే చేస్తున్నాం అనుకుంటున్నాం. ఎందుకని? దేహంతో అటాచ్డ్ కాబట్టి మనం. అది రైట్. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? యాక్చువల్ గా ఇది కనుక మనకు అర్థమైతే మళ్ళీ ఇక్కడ ఉండే ప్రయత్నం చేయం, అదనమాట. సో ఇంకా 2-3 సార్లు వినండి, డెఫినెట్ గా ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మళ్ళీ మీకు అర్థమయ్యే ప్రయత్నం అవుతుంది. ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే అర్థమైందట్టు ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. బట్ కంటిన్యూస్ గా మనం కనుక దీని మీద మనం అనలైజ్ చేస్తే క్లియర్ గా అర్థం అవుతుంది. క్షేత్రం, క్షేత్రజ్ఞుడు రెండిటి సంయోగమే అంతా. క్షేత్రజ్ఞుడు కేవలం నిజమైన ద్రష్ట, చూస్తున్నాడు, అంటపడడు, బట్ హీఈస్ రెస్పాన్సిబుల్. సో మనం ఆ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం చాలా సార్లు. 2వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు మీకు గుర్తుండి ఉంటే, రథం తోలుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ డ్రైవర్ ఎవరు? ఇంటెలిజెన్స్, బుద్ధి కదండి. ఆ రథంలో ప్రయాణించేవాడు జీవాత్మ కదండి. ఆ తాళ్ళు ఏదైతే ఉన్నాయో అది మనస్సు. 5 ఇంద్రియములు, 5 గుర్రములు. 5 ఇంద్రియములు 5 సైడ్లు వెళ్తూ ఉంటాయి. మనసు వాటిని జాగ్రత్త కంట్రోల్ చేయాలి. ఈ తాడుని పట్టుకుంది ఎవరు? బుద్ధి కదండి. జీవాత్మ కూర్చుని ఉన్నాడు ఆ రథం మీద, ఈ దేహధారి ఆయన కదండి. సో ఇప్పుడు జీవాత్మ అలా ఉన్నాడు, కానీ ఇప్పుడు వాటిని ఎలా నియంత్రించాలి? బుద్ధిని తను షార్ప్ చేయాలి. జీవాత్మ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ బుద్ధిని ఆధ్యాత్మికం చేయటం. బుద్ధిని ఆధ్యాత్మికం చేయలేదు. ఇప్పుడు నేనే ఒక క్యాబ్ డ్రైవర్ క్యాబ్ ఎక్కి కూర్చున్నాను, ఆ డ్రైవర్కి ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. నీ ఇష్టమయ్యా, నీకు ఎక్కడ కావాలంటే అడగలే అంటే ఎక్కడ తీసుకెళ్తాడు? ఎక్కడో చోటు తీసుకెళ్ళిపోతాడు కదండి. కాకపోతే నేను చెప్పాను అనుకోండి, ఇక్కడికే తీసుకువెళ్ళు, ఇదే నువ్వు వెళ్ళాల్సింది అని కరెక్ట్ గా నేను ఆ యొక్క డ్రైవర్ కి నేను చెప్పాను అనుకోండి, అక్కడికే తీసుకుని వెళ్తాం. అలాగే జీవాత్మ కదండి కలుషితమైన చైతన్యం నుంచి బయటపడినప్పుడు, ఆ యొక్క బుద్ధి ఆధ్యాత్మికమైనప్పుడు బుద్ధికి చెప్తాడు, కేవలం ఆధ్యాత్మికమైన కర్మలే చెయ్యి, అకర్మ దానికి శాంక్షన్ చెయ్యి. మనసుకి మిగతా ఏది మనసు మోసుకొచ్చినా దాన్ని శాంక్షన్ చెయ్యకు. ఈ యొక్క స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే కలుషితం లేని జీవాత్మ కదండి, చైతన్యం కారణంగా, బుద్ధి స్ట్రాంగ్ గా ఉండటం కారణంగా, మనసు ఇంద్రియాలు తెచ్చే రకరకాల కోరికలు అది లేదు. నా పైన అథారిటీ బుద్ధి చెప్పింది, ఇది నాకు తప్పు, ఇది చేస్తే అది హీనమైన కర్మ, నేను ఇంకా హీనమైన స్థితికి వెళ్ళిపోతానని మనసు గట్టిగా ఉన్నప్పుడు, ఇంద్రియాలు నియంత్రించగలిగినప్పుడు, అప్పుడు ఏమవుతుంది? ఆ జీవాత్మ ప్రయాణం చాలా బాగుంటుంది. రైట్. సో జీవాత్మ చేస్తున్నాడు అక్కడ? లేదు. ఎవరు చేస్తున్నారు? మనసు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు, దేహం ఇవన్నీ చేస్తున్నారు. జీవాత్మ దర్శిస్తారు. కానీ జీవాత్మ ఒక్కటి ఉంది, అంటే కోరుకుంటున్నాడు. జీవాత్మ ఏం చేయాలి? తన్ని తీసుకుని వెళ్ళి ఆధ్యాత్మికంగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి. ఆ బుద్ధి స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ బుద్ధి ఇంటర్న్ మనసుని కంట్రోల్ చేస్తుంది, మనసు ఇంద్రియాలను కంట్రోల్ చేస్తే ఆ విధంగా దేహపరమైన కర్మలన్నీ అకర్మలు అవుతాయి. ఆ జీవాత్మ ఈ దేహం విడిచిపెట్టడం ఆలస్యం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాడు. ఓకే, సో ఏమన్నా కొంచెం హెల్ప్ఫుల్ అయిందా ఈ ఎగ్జాంపుల్? ఓకే, జై. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ మనం రేపొద్దున ఇంకా కంటిన్యూ చేద్దాం. ఈ యథార్థమైన దృష్టి గల వాళ్ళు, జ్ఞాన చక్షువులు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు కదండి. సో అది మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం డివోటీస్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ग्रंथराज श्रीमद् भगवत गीता की जय। श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि హరి హరి जय। थैंक यू डिवोटीज। हरे कृष्ण। మాతాజీ కృష్ణ మాతాజీ हरे कृष्ण।